అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చిన దేవరా చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దేవర తర్వాత ఎన్టీఆర్ ఏ హీరోతో సినిమా చేయనున్నాడు, షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాడు, ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఇప్పుడు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు యంగ్ టైగర్ ఏప్రిల్ 22 నుంచి కర్ణాటకలో జరగనున్న షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఎన్టీఆర్ హైదరాబాద్ ను వదిలి కర్ణాటకకు వెళ్లాడు. కర్ణాటక వెళ్తూ ఎయిర్పోర్ట్ లో తన నిర్మాతలతో మాట్లాడుతూ కనిపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ ను తమ కెమెరాల్లో బంధించారు. ఎన్టీఆర్ లుక్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా సన్నగా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జాకెట్ లాంటి షర్ట్, కళ్లకు అద్దాలు పెట్టుకుని తన లుక్ తో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. హిట్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న సరికొత్త చిత్రం హిట్ ది థర్డ్ కేస్. నాని కథానాయకుడిగా శైలేష్ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతుంది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి నటిస్తున్న విషయం తెలుస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కారణాన్ని వివరించారు. ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించారు. నాని అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగకుండా అంగీకరించాలి. నేను ఇందులో ఆయన భార్యగా కనిపించనున్నాను. నేను ప్రోమోస్ లో ఎక్కువగా కనిపించలేదు, కానీ నా పాత్ర చాలా శక్తివంతమైనది అని చెప్పారు. ఇందులో నాని కూడా పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్ గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన పలు సంఘటనల తర్వాత ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, మహిళల సంరక్షణ వంటి విషయాలపై గత కొంతకాలంగా నెటిజన్లకు సందేశాలు ఇస్తున్నారు నటి సమంత. బంధాలకు సంబంధించి ఆన్లైన్లో వచ్చే పోస్టులకు ఆమె లైక్ లేదా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్టును లైక్ చేశారు. అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికి భర్త మొగ్గు చూపుతున్నారనే సర్వే గురించి ఉన్న ఈ పోస్టును ఆమె లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సక్సెస్ వర్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఆరోగ్యం, అనుబంధం వంటి విషయాలపై తరచూ ఆసక్తికరమైన పోస్టులు వస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఇటీవల ఆ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే పురుషుడు ఆమెను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే మహిళలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. భర్త ఆరోగ్యం బాగోకపోయినా అతన్ని విడిచిపెట్టాలి అనుకోవడం లేదు. తాజా సర్వే ప్రకారం ఇది నిరూపితమైంది. భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని సర్వేలో తేలింది అనేది ఆ పోస్టు సారాంశం. దీనిని నటి సమంతతో పాటు సుమారు 60,000 మందికి పైగా నెటిజన్స్ లైక్ చేశారు. ఆమె ఇలాంటి పోస్టును లైక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు పంపిన అనుమానితుడి వివరాలను కూడా శుక్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు పంజాబ్, చండీగఢ్ పోలీసులను ట్యాగ్ చేశారు. శుక్లా షేర్ చేసిన వివరాల ప్రకారం అతడి సోషల్ మీడియా అకౌంట్కు ఒక వ్యక్తి నుంచి సందేశం వచ్చింది. అందులో, నేను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడిని, నాకు మీ ఇంటి చిరునామా తెలుసు. ఇటీవల సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే మీ ఇంటిపై కూడా జరుపుతాం. ఇదే మీకు చివరి హెచ్చరిక. ఆసిమ్ గురించి గౌరవంగా మాట్లాడండి, లేదంటే బిష్నోయ్ గ్యాంగ్ లిస్ట్ లో మీ పేరు చేరుతుంది అని ఉంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు, భద్రతా సిబ్బందికి కూడా బెదిరింపులు వచ్చాయని అభినవ్ తెలిపారు. ఆ బెదిరింపులు పంపిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. అతని నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కన్నడ స్టార్ హీరో యష్ తాజాగా ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించారు. సోమవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పరమేశ్వరుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటానని చెప్పారు. స్వామి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అందరి సంక్షేమం కోసం తాను పూజలు చేశానని వెల్లడించారు. యష్ ప్రస్తుతం టాక్సిక్ కోసం వర్క్ చేస్తున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఇద్దరు ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు, కానీ ఇద్దరు కలిసి పలు ఈవెంట్స్ లో పాల్గొని సందడి చేస్తున్నారు. తాజాగా విడాకుల వార్తలకు ఐశ్వర్య రాయ్ బచ్చన్ చెక్ పెట్టారు. తమ 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్యతో కలిసి ఉన్న ఫోటోను ఐశ్వర్య షేర్ చేశారు. దీనికి వైట్ హార్ట్ ఎమోజీని జత చేశారు. దాదాపు ఏడాది తర్వాత ఆమె తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేయడం ఇదే తొలిసారి. తాజా పోస్టుతో
ఫోటోతో విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టినట్లయింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్, అభిమానులు ఐశ్వర్య, అభిషేక్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బుద్ధిమాంద్యం పిల్లల్లోని అసాధారణ ప్రతిభను వెలికి తీయాలనే కథాంశంతో రూపొందిన చిత్రం తారే జమీన్ పర్. అమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ రానున్న విషయం తెలిసింది. తాజాగా అమీర్ దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇది మొదటి పార్టుకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర కథంతా దివ్యాంగులపైనే ఆధారపడి ఉంటుంది. తారే జమీన్ పర్ మిమ్మల్ని ఏడిపించింది. ఇది మీ అందరినీ నవ్విస్తుంది. అలాగే మొదటి భాగంలో నేను సున్నితమైన భావాలున్న వ్యక్తిగా కనిపించాను. ఇందులో దానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తాను. రాజకీయ నాయకులతోనూ దురుసుగా ఉంటాను. కుటుంబ సభ్యులతో గొడవపడుతూ అందరినీ అవమానిస్తాను. ఎన్నో అంతర్గత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి మంచిగా ఎలా మారతాడు అనే అంశం ఆధారంగా ఇది రూపొందింది అని తెలిపారు. నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వనవాస్. డిసెంబర్ 20వ తేదీన ఈ చిత్రం హిందీలో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తమ చిత్రానికి సరైన ఫలితం దక్కకపోవడంపై తాజాగా నటుడు ఉత్కర్ష్ శర్మ స్పందించారు. అదే సమయంలో విడుదలైన పలు చిత్రాలను ఆయన తప్పుపట్టారు. స్క్రీన్ వార్స్ వల్ల తమ సినిమా ప్రేక్షకులకు సరిగ్గా చేరువ కాలేకపోయిందన్నారు. మా సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై నాకు ఒక అవగాహన వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలో మేము ఇంకాస్త ఆలోచించి ఉండాల్సింది అనిపించింది. పుష్ప ది రూల్, బేబీ జాన్ చిత్రాలు కూడా అదే సమయంలో విడుదలయ్యాయి. ఆయా చిత్రాల మధ్య మా సినిమా నలిగిపోయింది. అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాకముందే స్క్రీన్స్ దొరక్క మా సినిమా చనిపోయింది. ఈ వార్లో నిలిచేందుకు మా సినిమా ఎంతో ఇబ్బంది పడింది. తొలి వారంలో మా సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత స్క్రీన్స్ దొరకలేదు. అది కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది అన్నారు. ఇష్టాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన మర్దానీ ఫ్రాంచైజీ ఎంతగా విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ 10 ఏళ్లలో వచ్చిన 2 సీజన్లకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. భారతదేశంలో అతిపెద్ద ఏకైక మహిళా కాప్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం మర్దానీ 3వ సీజన్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మర్దానీ 3లోనూ రాణి ముఖర్జీ న్యాయం కోసం నిస్వార్థంగా పోరాడే డేర్ డెవిల్ కాప్ శివాని శివాజీ రాయ్ పాత్రను తిరిగి పోషించనున్నారు. సోమవారం నాడు మర్దానీ 3 విడుదల తేదీని ప్రకటించారు. మర్దానీ 3 వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా మర్దానీ 3ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. 1990లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు నటి రంభ. ఈ హీరోయిన్ సినిమాలకు దూరమై 15 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం ఓ టీవీ రియాలిటీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వివాహం అనంతరం కెనడాలో స్థిరపడినట్లు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నా పిల్లలకు ఒక వయసు వచ్చే వరకు తల్లిగా పూర్తి బాధ్యత తీసుకున్నాను. వారిని దగ్గరుండి చూసుకున్నాను. ఇప్పుడు మా బాబుకు 6 ఏళ్లు, కుమార్తెలకు 14, 10 ఏళ్లు. వాళ్ళు ఇప్పుడు ఎవరిపైన ఆధారపడకుండా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని చూసుకోవడం కోసమే నేను ఎన్నేళ్లు సినిమాలకు దూరమయ్యాను. కానీ నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి నా భర్తకు తెలుసు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించేందుకు అంగీకరించాను. ఈ షో కోసం నన్ను సంప్రదించినప్పుడు ఇందులో భాగం కావాలా వద్దా అని ఆలోచించాను. నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది. మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా భయపడ్డాను, ఇటీవల ఈ కార్యక్రమం కోసం డాన్స్ వేసినప్పుడు అంతే భయపడ్డాను. వ్యాన్లో నుంచి కిందకు రావడానికి కూడా సంకోచించాను. కానీ ఒక్కసారి స్టేజ్ మీద డాన్స్ వేశాక అందరి చప్పట్లు నాలో భయాన్ని పోగొట్టాయి. 30 ఏళ్ల క్రితం మ్యాజిక్ మరోసారి రిపీట్ అయిందన్నారు. ఇటీవల ఒక ప్రారంభోత్సవానికి వచ్చాను. అక్కడి జనాలు నాపై ఎంతో ఆదరణ చూపారు. వారు నన్ను ఆదరించిన తీరు చూసిన తర్వాత నాకు సినిమాలపై మరోసారి ఆసక్తి కలిగింది. 15 ఏళ్లు దూరమైనప్పటికీ నటన నా రక్తంలోనే ఉంది. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన ఎంతో మంది నేటికి నటిస్తూనే ఉన్నారు. అందుకే నేను కూడా మరోసారి వెండి తెరపై కనిపించాలని నిర్ణయించుకున్నాను అన్నారు. ఈటీవీ విన్ అనుభూతి ప్రధానమైన కథలను కథాసుధ అనే శీర్షిక క్రింద ప్రతి ఆదివారం ఒక కొత్త కథను స్ట్రీమింగ్ చేస్తూ వెళుతుంది. ఈటీవీ విన్ నుంచి వచ్చిన కథ వెండి పట్టీలు. బాలాదిత్య, లతా విశ్వనాథ్ రెడ్డి, బేబీ జైత్ర వరణ్య ప్రధానమైన పాత్రలను పోషించిన కథ ఇది. ఈ ఎపిసోడ్కి రచయిత, దర్శక, నిర్మాత వేకృష్ణ సతీష్ కావడం విశేషం. వీరబాబు, సీత భార్యాభర్తలు. వారి సంతానమే దుర్గా నటించారు. తిరుమల స్వామివారిని సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్ మలినేని, యువ నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారితో అభిమానులు ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు.
విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన వీరధీర సూరన్ మార్చి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుషారా విజయన్, సూరజ్ వెంచరాముడు, పృథ్వీరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి రావడానికి సిద్దమవుతుంది. విక్రమ్ కి సరైన హిట్ పడక చాలా కాలమైంది. అలాంటి విక్రమ్ కి ఈ సినిమా ఫలితం కొంతవరకు ఊరట కలిగించిందనే చెప్పాలి. ఇక ఈ నెల 24 నుంచి ఈ సినిమా 5 భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. WWE రెజ్లింగ్ మేనియా గురించి అందరికీ తెలిసిందే. రెజ్లింగ్ లో అదే పెద్ద ఈవెంట్ కాగా ఏడాదికి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు రెజ్లింగ్ మేనియా 41వ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ రాణా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. రెజ్లింగ్ మేనియాలో పాల్గొన్న తొలి ఇండియన్ సినీ సెలబ్రిటీగా రాణా దగ్గుబాటి ఘనత సాధించారు. లాస్ వెగాస్ లో జరిగిన రెజ్లింగ్ ఈవెంట్ లో రాణా పాల్గొని WWE అభిమానులను ఉత్సాహపరచడమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. స్టైలిష్ వైట్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్ లో రాణా కనిపించారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో హోస్ట్ రాణా గురించి మాట్లాడారు. రాణా రెజ్లింగ్ మేనియాలో ఉన్నారు. రాణా నాయుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నారు అని హోస్ట్ తెలిపారు. అయితే రెజ్లింగ్ మేనియా 41వ ఈవెంట్ కు హాజరవడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని రాణా వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆమెతో ఉన్నారు. ఇరువురు కలిసి గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాయే మస్క్తో కలిసి దిగిన ఛాయాచిత్రాన్ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. మాయతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అశురెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో శస్త్రచికిత్స సమయంలో ఆమె అనుభవించిన బాధ, భయం స్పష్టంగా కనిపిస్తుంది. హాస్పిటల్ బెడ్ పై తీసిన షార్ట్స్, తలపై మెడికల్ బ్యాండేజ్, షేవ్ చేసిన హెయిర్ లైన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండలేవు. ఇది లైఫ్, దయతో ఉండండి, భూమికి అంకితమై ఉండండి, ఇది ఎంతో మందిని బాగు చేస్తుంది అని క్యాప్షన్ పెట్టింది. అంతేకాకుండా #థ్యాంక్ఫుల్, #జర్నీ ఆఫ్ లైఫ్ వంటి హ్యాష్ట్యాగ్ల ద్వారా తన జీవిత ప్రయాణాన్ని ఎంతో నిబద్ధతతో పంచుకుంది. ఈ పోస్ట్ చూసిన వారంతా బ్రేవ్ గర్ల్ అంటూ ఆమెను అభినందిస్తున్నారు. ఇప్పుడు గ్లామర్ షేడ్స్ లో కనిపించే ఆమె తన జీవితంలో ఇంత బాధను అనుభవించిందా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కామాఖ్య అమ్మవారి ఆలయంలో జ్యోతికా సూర్యలు ప్రార్థనలు చేశారు. ఇద్దరు చాలా సన్నిహితంగా, అన్యోన్యంగా ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతిక ముదురు ఎరుపు రంగు చీరకట్టులో కనిపించారు. వారు చాలా ప్రశాంతంగా కనిపించడం మాత్రమే కాకుండా సంతోషంగానూ కనిపించారు. ఈ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియాలో ఉన్న పుకార్లకు ఈ ఫోటోలతో ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇకపై అయినా ప్రతి ఒక్కరు వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మానేస్తారనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన జ్యోతిక మధ్యలో ఫ్యామిలీ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచంద్ర, మౌనిక బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డు విన్నింగ్ మూవీ ముత్తయ్య. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ LLP బ్యానర్లపై వంశీ కారుమంచి, బృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. త్వరలో ముత్తయ్య సినిమా ఈటీవీ విన్లో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ముత్తయ్య సినిమా నుంచి సినిమాల యాక్ట్ జేషీ పాటను రిలీజ్ చేశారు. ఈ పాట లాంచ్ చేయడం సంతోషంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా తమ కలల్ని సాకారం చేసుకోవాలని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా అన్నారు. ముత్తయ్య సినిమా టీంకు విజయ్ దేవరకొండ తన బెస్ట్ విషెస్ అందించారు. నటి శ్రీలీల తన అమ్మతో ఎలా ఉంటుందంటే, అమ్మ అంటే చాలా భయమని ఇప్పటికే రివీల్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే భయాన్ని కంటిన్యూ చేస్తుందని చెప్పుకొచ్చింది. కానీ ఎంత గారం అన్నది మాత్రం చెప్పలేదుగా. అందుకు సాక్ష్యమే ఈ వీడియో. ఇదిగో ఇక్కడ కూతురుకు గారాబంగా పాయసం తినిపిస్తుంది. శ్రీలీల అమ్మను ఆట పట్టిస్తూ మరీ పాయసం తింటుంది. మమ్మీ స్పూన్ నోటి దగ్గర పెడితే కూతురు మూతి అటు ఇటు తిప్పుతూ మారం చేస్తుంది. హీరోయిన్ తల్లికి సంబంధించి ఇలాంటి వీడియో బయటకు రావడం ఇదే తొలిసారి. సాధారణంగా హీరోయిన్ షూటింగ్ వచ్చిందంటే వెంట వాళ్ళ అమ్మలు కూడా ఉంటారు. కుమార్తెకు సంబంధించిన కొన్ని పనుల్లో మామూలు కల్పించుకుంటూ ఉంటారు. కానీ ఇలా స్పూన్తో తినిపించడం, మారం చేయడం వంటివి వెరీ రేర్. ఈ విషయంలో శ్రీలీల అండ్ మదర్ క్రేజీగా ఉన్నారు. మామ ఎంత దండించినా కూతురంటే ఎంత ప్రేమ అనడానికి ఒక్క సాక్ష్యం చాలు. శ్రీలీల మమ్మీ కూడా ఈ మధ్య కాలంలో ఆమె నటించిన సినిమా ఈవెంట్లో తరచూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
హాలీవుడ్ ముదుగుమ క్రిస్టన్ స్టీవర్ట్ పెళ్లి చేసుకుంది. తన ప్రియురాలు డిలాన్ మేయర్ను వివాహం చేసుకుంది. వీరి వివాహ నిశ్చితార్థం 3 ఏళ్ల క్రితం జరిగింది. దాదాపు 6 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్న వీరిద్దరూ తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఏప్రిల్ 20న వైవాహిక జీవితాన్ని మొదలు పెడుతున్నట్లు ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా వీరు తమ పెళ్లిని నిర్ధారించారు. వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకోవడం మాత్రమే కాకుండా తమ పెళ్లిని చట్టబద్దం చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.